అధికారికంగా బహిరంగ మీటింగ్లు చేయకూడదు అది జీవో జారీ చేయడం, ఇది రాష్ట్రంలో ఉండే దళితులందరినీ అవమానించడం. గత 30 ఏళ్ళ పైగా అంబేద్కర్ భావోద్వేగం, దామోదర్ సంజీవయ్య అన్ని విగ్రహాల మీటింగులు పెట్టి ఆ రోజు దళిత సంఘాలు, ప్రజా సంఘాలందరూ కలిసి వాళ్ళకున్న సమస్యల్ని అక్కడ వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అధికారులు, కలెక్టర్లు చేసుకుని అందరూ చూసి తీసుకుపోయేవాళ్ళు. అది లేకుండా ఈ ప్రభుత్వం కూర్చోబడి ఈ విధంగా ఏర్పాటు చేయడం బాధాకరం. ఇప్పటికీ మించిపోయింది లేదు. దళితుల కోపానికి ఆక్రోశానికి గురి కాకుండా చంద్రబాబు నాయుడు గారు వెంటనే అంబేద్కర్ విగ్రహాల దగ్గర వెంటనే మీటింగ్ ఏర్పాటు చేయించండి. ఇది కాంగ్రెస్ పార్టీగా నేను, అదేవిధంగా దళిత సంఘాల ప్రతినిధులు అందరూ కలిసి ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశం చెప్తున్నాం. దళితుల కోపానికి గురైతే ఎవరు ఉండరు, మీకు బాగా తెలుసు మా గురించి. కాబట్టి వెంటనే అంబేద్కర్ విగ్రహం దగ్గర 14వ తారీఖు బహిరంగ సభ జరగాలి. ఈ విషయంలో ఎక్కడ కూడా ఎవరు కాంప్రమైజ్ కాదు. ఇక్కడ కొన్ని రుజువులు చూపించే అధికారులు అవి జరగవచ్చు, ఇవి జరగవచ్చు, ఏమీ జరగవు. మేము దళితుల వద్ద అంబేద్కర్ గారి విషయంలో, బాబు జగజ్జీవన్ విషయంలో, దామోదర్ సంజయ్ గారి విషయంలో మేమంతా ఏకమే. మా సమస్య మావే, అంతర్గత సమస్య. కాబట్టి వెంటనే ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నాను.